అట్లాగే మాచర్లలో బ్రహ్మారెడ్డి చాలా ప్రయత్నించాడు రెచ్చగొట్టడానికి, కానీ ఎమ్మెల్యే సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు. అట్లాగే గురజాల్లో ఎరపతినేని కవ్వించడానికి చూశాడు, కాసు ఎక్కువగా రెచ్చిపోవాలి. మాక్సిమం నేను గమనించింది అయితే కింద స్థాయిలో బచ్చాగాళ్ళ గొడవలు వదిలేసేయండి, పెద్ద నాయకులు తెలుగుదేశం వాళ్ళు కవ్వించినా కూడా వైసీపీ వాళ్ళు రెచ్చిపోవాలి, వీళ్ళు ట్రాప్ లోకి లాగుతున్నారన్నటువంటి ఉద్దేశంతో పోలా. అయితే నిన్న మాత్రం ఓటింగ్ పర్సంటేజ్ని డౌన్ చేయాలి అన్న ఉద్దేశంతో వ్యూహాత్మకంగా కుట్రపూరితంగానే ప్రయత్నించారు. ఎందుకంటే గొడవలు జరిగిన ప్రతిసారి కూడా మహిళల ఓట్లు వృద్ధుల ఓట్లు ఆగిపోతాయి, వాళ్ళు రారిక ఎందుకు వచ్చిన గొడవ ఆడెవడో గెలవడం కోసం మనం ఎందుకు సావాలనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఉదయం పొద్దుట ఓట్లు పడిపోయాక తెలుగుదేశం అనుకూలు అందరూ కూడా పొద్దున్నే క్యూలు కట్టేసి ఓట్లు వేసేసాక ఆ తర్వాత ఘర్షణలు ప్రారంభమైంది. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసింది. ఎట్లా అంటే 3 అంచెల విధానం పెట్టింది. ఒకటి పోలింగ్ ఏజెంట్, అక్కడ సబ్ ఏజెంట్ ఉంటాడు, అంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏజెంట్ ఉంటాడు కదా ఇతను బయటకు వెళ్ళిపోయినప్పుడు రెండో వాళ్ళు అనేటువంటిది, వాళ్ళు బయట ఇంకొక మనిషి ఎవరు వాలంటీర్, మాజీ వాలంటీర్, రాజీనామాలు చేయించబడిన వాలంటీర్, వీళ్ళ ముగ్గురు మధ్యన ఒక కోఆర్డినేషన్ పెట్టారు. ఒక 2 గంటలకు ఒకసారి లోపల ఉన్నటువంటి వాడు వచ్చి ఎవరెవరికి ఇది అంటే ఈ బయటోడు